మీ శ్రేయోభిలాషులే తెలియకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఎలాగా? ఇంతకాలము ప్రయత్నించావు కదా, నీ ఆరోగ్యం ఏం మెరుగుపడట్లేదు, వదిలేసేలే, ఇంతనేమో. వాళ్ళెందుకు చెప్తారు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఈ కష్టం చూడలేదు చెప్తున్నారు. కానీ క్రీస్తు అలాగనట్లేదు. క్రీస్తు ఏమంటున్నాడంటే, నేను స్వస్థపరచు యెహోవాను నేనే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. క్రీస్తులో ఉండడం అంటే అది. క్రీస్తు నీ కొరకు ఇచ్చినటువంటి వాగ్దానమును పట్టుకొని దాన్ని మాత్రమే నమ్మటం. క్రీస్తు అందుకే అంటున్నాడు, నాలోని ఎవరైనా ఉన్నట్లయితే వాడు ఒక నూతన సృష్టి అంటున్నాడు. నీవు ఈరోజు నూతన సృష్టిగా ఉండాలనుకుంటున్నావా? నాకు చాలా వయసు అయిపోయిందండి, నేను చాలా ప్రయత్నించాను, దేంట్లోని ఫలితం చూడలేదు, ఓటములు మాత్రమే చూశాను. దేవుడు అంటున్నాడు, వరి అవ్వద్దు, నేను నీకు ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క భవిష్యత్తును నేను మరలా తిరిగి రాస్తాను, నీ యొక్క గతాన్ని నేను మారుస్తానని చెప్తున్నాడు. ఈరోజు నీవు నీ యొక్క జీవితాన్ని ఆయనకి ఇవ్వగలవు. ఆయనకి ఇవ్వటం అంటే, దేవా నీవే నా యొక్క భవిష్యత్తు, నీవు ఈ యొక్క వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చు, ఆ వాగ్దానమును నీవు నా జీవితంలో నెరవేర్చు. నేను సమయాన్ని సరిచూసుకో, నేను మార్పుకు నేను సిద్ధంగా ఉంటా. నీవు నాకు ఇచ్చావు కదా ఈ యొక్క విలువైనటువంటి ఈ యొక్క బహుమానము, సమయం అనేటువంటి బహుమానము, ఈ యొక్క సమయముని నేను సద్వినియోగపరచుకుంటాను. ఎవరెవరైతే అటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను, నీవు దేవుడితో ఒక మాట మాట్లాడు, దేవుడు ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తాడు.